మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు అందరి ముందుకు కూడా సరైనటువంటి అవకాశం అండి. ప్రతి ఒక్కరూ ఎర్న్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటటువంటి కాన్సెప్ట్ వింటే ఎంత అత్యద్భుతంగా ఉంటుందని మీరే ఆలోచించుకుంటారు అనమాట. అలా ఉంటుంది. ఇందులో ప్రతిరోజు యాడ్స్ చూడటం ద్వారా 35 రూపాయలు సంపాదించుకోవచ్చు. అంతేకాదు మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ కంపెనీలో ర్యాంకులు సాధిస్తే శాలరీ అండి, ఎవ్రీ మంత్ శాలరీ ఉంది. అంత అత్యద్భుతంగా ఉంటే మనం ఎంత బాగా పని చేసుకుంటే అంత శాలరీ అన్నమాట. ఈ కాన్సెప్ట్ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎక్కడ వీడియో స్కిప్ చేయకూడదు, చివరి వరకు చూడండి. అంతేకాదు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ప్లాన్ యొక్క వివరాలన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను, వెనకమాల స్క్రీన్లో కనపడుతూ ఉంటుంది, గమనించండి. నేను చెప్పేటటువంటిది ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ప్రతిరోజు ఎంత టీం ఉంటే అంత ఇన్కమ్ అనమాట. కాబట్టి టీం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడా కూడా మనకు కష్టపడకుండా ఏది రాదు. కాబట్టి మనం టీం చేసుకోవటం మీద దృష్టి పెడదాం. థ్యాంక్ యూ అండి. ఇక స్క్రీన్ ఫాలోఅప్ చేయండి, నేను ప్లాన్ చెప్తాను. ఇక ప్లాన్ చూద్దామండి. కంపెనీ నేమ్ వచ్చేసరికి ఏఆర్డివి ఈకామ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఒక ట్రస్టెడ్ కంపెనీ అండి. మనందరం కూడా ఇందులో ఎవరు కష్టపడాలన్నా, ఎవరు సంపాదించాలన్నా కలిసిమెలిసి పని చేసుకుంటూ పోవాలి. సక్సెస్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఈ రేపటి భవిష్యత్తుని మనం ఇందులో ఖచ్చితంగా విజన్ చేయొచ్చు. ఇది ఒక గ్లోబల్ విజన్ ఉన్నటువంటి కంపెనీ అండి. వెబ్సైట్ వచ్చేసరికి www.ardvecomhub.com. ఇక నెక్స్ట్ ఏఆర్డివి స్టాండ్ ఫర్, ఏఆర్డివి అనేది మనకి ఆల్వేస్ మూవింగ్ ఫార్వర్డ్ ప్రాసెసింగ్ థింకింగ్ అండ్ రిలయబుల్ అండ్ ట్రస్ట్ వర్తీ కంపెనీ. డిపెండబుల్ అండ్ పీపుల్ కెన్ ట్రస్ట్ ఇట్, ఎవరైనా సరే ట్రస్ట్ చేయొచ్చు. డైనమిక్, ఎనర్జెటిక్, యాక్టివ్ కంపెనీ అండి. ఇది ఒక విజనరీ కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఉండేటటువంటి ప్రాజెక్టులు చూస్తే అందరికీ మతి చెదిరిపోద్దండి, రియలిస్టిక్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మేనేజ్మెంట్ టీం మనం చూసినట్లయితే మిస్టర్ అనిల్ మీనా అండి, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ మీనా గారు. అండ్ మిస్టర్ అజిత్ మీనా వచ్చేసరికి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనమాట ఏఆర్డివి కంపెనీకి. ఇక నెక్స్ట్ కంపెనీలో ఉన్నటువంటి గోల్డ్ డైరెక్టర్ అండి, ఒకే ఒక గోల్డ్ డైరెక్టర్ ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్ అనమాట కంపెనీకి, గోల్డ్ ర్యాంక్ అచీవర్, 8 lakh ప్లస్ ఇన్కమ్ అచీవ్మెంట్ కూడా చేశారు అనమాట. మిస్టర్ మన్దీప్ కుండు సార్, టాప్ లీడర్ ఆఫ్ కంపెనీ అండి. ఇక నెక్స్ట్ ఏఆర్డివి ఈకామ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీ, డియుఎన్ఎస్ నెంబర్ కూడా మనకి కంపెనీకి ఉందండి. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు దీన్ని. ఇక నెక్స్ట్ ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయని మనం చూడొచ్చు అండి. ఇందులో జాయినింగ్ అయ్యి ఏఆర్డివిలో జాయినింగ్ అవడం ద్వారా ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, మొత్తం 11 రకాల ఆదాయాలు ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ ప్రమోషన్ బీవీ పాయింట్. ఇక్కడ బీవీ పాయింట్ అంటే కన్ఫ్యూజ్ పడాల్సినటువంటి అవసరం లేదు. 1 బీవీ పాయింట్ అంటే ₹1 అనమాట. అంటే ఆ వాల్యూమ్కి ₹1తో కొలుస్తారు అనమాట. ఇక నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసరికి స్పాన్సర్ బీవీ పాయింట్, థర్డ్ ఇన్కమ్ లెవెల్ బీవీ పాయింట్, ఫోర్త్ రీపర్చేజ్ బీవీ పాయింట్, ఫిఫ్త్ రీఛార్జ్ బీవీ పాయింట్. ఇక సిక్స్త్ వచ్చేసరికి ఫ్రాంచైజ్ బీవీ పాయింట్, సెవెంత్ ఇన్కమ్ వచ్చేసరికి రివార్డ్ బీవీ పాయింట్, ఎయిత్ది అవార్డు బీవీ పాయింట్. ఇక 9వ రకం కూపన్ యూసేజ్ బీవీ పాయింట్. ఇక 10వది డిజిటల్ టాస్క్ బీవీ పాయింట్ అండి. ఇక మన ప్రతిరోజు టాస్క్లు ఉంటాయి, ఆ టాస్క్ అనమాట. ఇక నెక్స్ట్ 11వది ఏఆర్డివి స్టూడియో. ఇలా 11 రకాల ఇన్కమ్లు మనం సంపాదించుకోవచ్చు అండి. ఇందులో జాయినింగ్ అమౌంట్ ప్యాకేజ్ చూసినట్లయితే మొట్టమొదటిది ఐడి యాక్టివేట్ చేయాలి అంటే ₹1113, అంటే ₹1313. దీనికి కంపెనీ ఏం చేస్తుందంటే ఈ ₹1313 వర్త్ షాపింగ్ కూపన్ ఇచ్చేస్తారు. జాయినింగ్ అమౌంట్ ఈక్వల్ టు ఐడి యాక్టివ్ ప్లస్ షాపింగ్ కూపన్ అనమాట. ఈ షాపింగ్ కూపన్ ని మనం ఇన్స్టాల్మెంట్ వైజ్ యూజ్ చేసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసరికి ₹1650 అండి. ఈ ₹1650కి షాపింగ్ కూపన్ వస్తుంది, దానితో పాటు ప్రొడక్ట్ వస్తుందండి. ఈ ₹1650 ప్యాకేజ్ తీసుకునే వాళ్ళకి ప్రొడక్ట్లు ఏమేంటి అంటే జీన్స్ ప్యాంట్ అండ్ షర్ట్, ₹1650 వర్త్ జీన్స్ ప్యాంట్ అండ్ షర్ట్ వస్తుంది. లేదా స్మార్ట్ వాచ్ ఒకటి వస్తుంది, లేకపోతే ఇయర్ బడ్స్ వస్తాయి.
దానితో పాటు షాపింగ్ కూపన్. ఈ ప్యాకేజ్కి ఇవన్నమాట వచ్చేది ప్రొడక్ట్స్ కింద. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం 3 రకాల ప్యాకేజీలు. ఏఆర్డివి జాయినింగ్ ప్యాకేజ్ మూడో ప్యాకేజీ 1770 రూపాయలు అనమాట, 1770 రూపాయలు. దీనికి ఒక షాపింగ్ కూపన్ వస్తుంది ఈక్వల్గా, అంటే 1770 రూపాయలకి సమానంగా షాపింగ్ కూపన్ వస్తుంది. దానితో పాటు గ్రోసరీ కిట్ అండి, షాపింగ్ కూపన్ తో పాటు గ్రోసరీ కిట్ కూడా వస్తుంది, 1770 రూపాయల వర్త్ గ్రోసరీ కిట్. ఇక ఇందులో సెల్ఫ్ ప్రమోషన్, సపోజ్ మనం సెల్ఫ్ గా డైలీ కంపెనీ ఇచ్చేటటువంటి 20 యాడ్స్ ఉంటాయండి. ఆ 20 టాస్క్స్, ఆ 20 వీడియోలు, ఒక్కొక్క వీడియో నిమిషంన్నర, అంటే దగ్గర ఒక అరగంట స్పెండ్ చేస్తే మనకి 35 రూపాయలు వస్తుందండి. రాబోయే రోజుల్లో వీటిని 500+ టాస్క్ చేయడానికి ఉన్నారు కంపెనీ. దానితో పాటు ఇన్కమ్ కూడా పెరుగుతుంది, 100 నుంచి 200 రూపాయలు, 500 రూపాయలు కూడా సెల్ఫ్ యాడ్ ఇన్కమ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ స్పాన్సర్ బీవీ పాయింట్, అంటే మనం సెల్ఫ్ గా యాడ్ చూడటం ద్వారా 35 రూపాయలు వస్తాయి, రైట్. మనం టీమ్ చేయటం ద్వారా కూడా 7 లెవెల్స్ మీద వాళ్ళు యాడ్ చూడటం ద్వారా మనకు వచ్చేటటువంటి కమిషన్ అనమాట. ఫస్ట్ లెవెల్ అంటే జాయినింగ్స్ మీద మనకు వచ్చేటటువంటి కమిషన్. స్పాన్సర్ బీవీ పాయింట్ మీన్స్ జాయినింగ్స్ ద్వారా మనకు వచ్చేటటువంటి కమిషన్. ఫస్ట్ లెవెల్లో ఎవరైనా మనకి జాయిన్ అయ్యారనుకోండి, 1313 రూపాయలు, ఏ ప్యాకేజ్ అయినా సరే, దీనికి 40 రూపీస్ ఇస్తారనమాట వన్ టైం ఫస్ట్ లెవెల్లో. ఒక డైరెక్ట్ మ్యాండేటరీ కంపల్సరీ ఇన్కమ్ కి, అంటే ఒక డైరెక్ట్ జాయిన్ అయితే 40 రూపాయలు, అదే 10 మంది డైరెక్ట్ జాయిన్ అయితే 400 రూపాయలు. ఎంత టీమ్ చేసుకుంటే అంత బెనిఫిట్. ఇక రెండో లెవెల్లో ఇక్కడ BV20 అని ఇచ్చింది ఏంటంటే, రెండో లెవెల్లో ఒక ఇద్దరు అయ్యారనుకోండి, ఒక్కొక్కరి నుంచి 20 రూపాయలు, అంటే 40 రూపాయలు మన ఇన్కమ్ అవుతుంది. ఇక సెకండ్ లెవెల్ రావాలంటే డైరెక్ట్లు ఎంతమంది ఉండాలి, థర్డ్ లెవెల్ రావాలంటే 3 డైరెక్ట్లు కంపల్సరీ, అంటే ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క డైరెక్ట్ కంపల్సరీ ఉండాలి. అలా చేయటం ద్వారా 3వ లెవెల్ నుంచి 10 రూపాయలు, 4వ లెవెల్ నుంచి 5 రూపాయలు, 4వ లెవెల్ నుంచి 7వ లెవెల్ దాకా 5 రూపాయలు. ఫస్ట్ లెవెల్లో 40, సెకండ్ లెవెల్లో 20, 3వ లెవెల్లో 10 రూపాయలు, ఇక 4 నుంచి 7వ లెవెల్ దాకా 5 రూపాయలు. ఇలా 7 లెవెల్స్ పొందాలి అంటే మ్యాండేటరీ ఏంటంటే 7 డైరెక్ట్లు ఉండాలి. ఇక నెక్స్ట్ ర్యాంక్ అండ్ డైలీ క్యాపింగ్. ఇక్కడ మన ర్యాంక్ ఎలా అచీవ్ అవుతాం, డైలీ క్యాపింగ్ అంటే ఏంటంటే, మనం యాడ్స్ చూస్తే 35 రూపాయలు వస్తాయి, 7 లెవెల్స్ మీద కూడా యాడ్స్ చూడటం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ లెవెల్లో సపోజ్ ఫస్ట్ లెవెల్లో 2 రూపాయలు, అంటే 10 మంది టీం ఉన్నారనుకోండి, మనం స్టార్టర్ ర్యాంక్ అచీవ్ అవుతాం. స్టార్టర్ ర్యాంక్ అచీవ్ అయినందుకు గాను మనకి 500 రూపాయలు డైలీ క్యాపింగ్ పడుతుంది, అంటే 500 రూపాయల వరకు మనం సంపాదించుకోవచ్చు. ఇక ఒక్కొక్కరు యాడ్ చూడటం వల్ల మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంతో తెలుసా, 2 రూపాయలు. అంటే 10 మంది ఉన్నారనుకోండి ఫస్ట్ లెవెల్లో, 10 రెళ్ళు 20 రూపాయలు వస్తాయి. ఇక సెకండ్ లెవెల్లో 1 రూపాయి, థర్డ్ లెవెల్లో 1 రూపాయి, ఫోర్త్ లెవెల్లో 1 రూపాయి. అంటే ఇలా ఎంతమంది సెకండ్ లెవెల్లో ఉంటే అన్ని రూపాయలు, థర్డ్ లెవెల్లో ఉంటే అన్ని రూపాయలు, ఫోర్త్ లెవెల్లో ఉంటే అన్ని రూపాయలు. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనకి ఇన్కమ్ ఉంది. ఇక 5వ లెవెల్ నుంచి 7వ లెవెల్ దాకా ఒక్కొక్క మెంబర్ నుంచి ₹1 చొప్పున యాడ్ ఇన్కమ్ వస్తుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సెకండ్ లెవెల్లో మనకి 50 మంది ఉన్నారనుకోండి, బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అవుతాం. దీనికి డైలీ క్యాపింగ్ 1000 రూపాయలు. ఇక థర్డ్ లెవెల్లో 350 మంది ఉన్నారనుకోండి, సిల్వర్ ర్యాంక్ అవుతాం. దానికి 2000 రూపాయలు డైలీ క్యాపింగ్ అవుతుంది. ఇక ఫోర్త్ లెవెల్లో 1000 మంది టీం అయ్యారనుకోండి, గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేస్తాం. అలా గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయినందుకు 4000 రూపాయలు డైలీ క్యాపింగ్ వస్తుంది. డైలీ క్యాపింగ్ మనం సంపాదించుకోవచ్చు అక్కడ వరకు. ఇక ఫిఫ్త్ ర్యాంక్ లో 5000 మంది అయ్యారనుకోండి టీము, ప్లాటినం ర్యాంక్ అవుతాం. 5000 రూపాయల క్యాపింగ్ వరకు మనం సంపాదించుకోవచ్చు. ఇక 6th ర్యాంక్, మనం 6th లెవెల్లో 20,000 మంది టీం ఉంటే డైమండ్ ర్యాంక్ అవుతాం. 8000 రూపాయలు మన డైలీ క్యాపింగ్ అవుతుంది, అంటే విత్డ్రాల్ పెట్టుకోవడానికి లిమిట్ డైలీ క్యాపింగ్. ఇక 7వ లెవెల్లో 50,000 టీం అయితే క్రోన్ ర్యాంక్ వస్తుంది, 11,000 రూపాయలు డైలీ క్యాపింగ్, అంటే డైలీ 11,000 రూపాయలు మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు హ్యాపీగా. అంతేకాదండి, ర్యాంక్ అండ్ అచీవర్స్ రివార్డ్ కూడా ఉంది. ఇక్కడ స్టార్టర్ ర్యాంక్ అచీవ్ అయ్యారనుకోండి, నెక్ బ్యాండ్ వస్తుంది. ఇయర్ ఫోన్స్ లాగా నెక్ బ్యాండ్ ఉంటుంది కదా, ఆ నెక్ బ్యాండ్ వస్తుంది అనమాట. ఇక బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయితే స్మార్ట్ వాచ్ వస్తుంది. ఇక సిల్వర్ ర్యాంక్ అచీవ్ అయితే ఆ ఆండ్రాయిడ్ మొబైల్ యూట్యూబ్ ఛానల్, మనకి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఇస్తుంది. దానితో పాటు ఆండ్రాయిడ్ మొబైల్ కూడా ఇస్తుంది కంపెనీ. అంటే మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ ప్రమోట్ చేయించుకోవచ్చు కంపెనీ ద్వారా. ఇక గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయ్యామనుకోండి, ల్యాప్టాప్ ఇస్తారండి, గిఫ్ట్ గా ల్యాప్టాప్ రివార్డ్ ఇస్తారు. ఇక ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే ఈవీ స్కూటీ వస్తుంది. డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే
కార్ ఒకటి వస్తుందండి, దానితో పాటు 3 రోజుల పాటు దుబాయ్ టూర్ వస్తుంది. ఇక క్రోన్ ర్యాంక్ అచీవ్ అయితే జైపూర్ లో ఫ్లాట్ ఇస్తారండి, జైపూర్ సిటీలో ఫ్లాట్ ఒకటి ఇస్తారు. అండ్ 5 రోజుల పాటు థాయిలాండ్ టూర్ అండి, థాయిలాండ్ టూర్ ఇస్తారు. ఇవి రివార్డులు. ఇక నెక్స్ట్ శాలరీ ఇన్కమ్ ఉందండి. మన కంపెనీలో శాలరీ ఇన్కమ్ అని చెప్పాం కదా, ఏఆర్డివిలో ర్యాంక్ అచీవర్కి శాలరీ ఇన్కమ్ ఎంతో చూద్దాం. ఫస్ట్ ర్యాంక్ బ్రాంజ్, స్టార్టర్ ర్యాంక్ శాలరీ లేదండి. మన ఫస్ట్ లెవెల్లో 50 మంది అయితే బ్రాంజ్ అనుకున్నాం కదా, బ్రాంజ్ ర్యాంక్ కి ఎవ్రీ మంత్ అండి ప్రతి నెల 2,500 రూపాయల శాలరీ వస్తుంది. మనం సిల్వర్ ర్యాంక్ అయ్యామనుకోండి ప్రతి నెల 5,000 రూపాయల శాలరీ వస్తుంది. గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసామనుకోండి ప్రతి నెల 10,000 రూపాయలు. ఏది మనకి యాడ్లు చూడటం ద్వారా వచ్చేటటువంటి టీమ్ ఇన్కమ్ కాకుండా ఇది ఎక్స్ట్రా. గోల్డ్ ర్యాంక్ అయితే 10,000 రూపాయలు వస్తుంది. ప్లాటినం ర్యాంక్ అయితే ఎవ్రీ మంత్ 20,000 రూపాయల శాలరీ. డైమండ్ ర్యాంక్ అయితే 35,000 రూపాయల శాలరీ ప్రతి నెల. క్రోన్ ర్యాంక్ అయితే 51,000 రూపాయల శాలరీ ప్రతి నెల. అయితే గుర్తుపెట్టుకోండి, మనం ఏ ర్యాంకులో ఉంటామో ఆ ర్యాంక్ శాలరీ మాత్రమే వస్తుంది. కాబట్టి మనం హయ్యర్ ర్యాంక్ వెళ్ళే కొద్దీ హయ్యర్ శాలరీ, రివార్డులు భారీగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఏఆర్డివి అనేది ఈకామ్ హబ్ గా కూడా ఉందండి. ఈ హబ్ గా మనకి ఆ ఫ్రాంచైజ్ అమౌంట్ కూడా 1,00,000 రూపాయల 1,65,000 రూపాయల అమౌంట్ పెట్టి మనం ఫ్రాంచైజ్ పెట్టుకుంటే ఆ ఫ్రాంచైజ్ కి లీగల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా కంపెనీ పాన్ నెంబర్స్ ఇవన్నీ ఇవ్వాలండి, మనం ఇవ్వాల్సింది. ఏఆర్డివి ఫ్రాంచైజ్ మోడల్ కి కావలసినటువంటి ఆ 1,65,000 రూపాయలకి సంబంధించినటువంటి గ్రోసరీస్, దానికి సంబంధించినటువంటి ఫ్రాంచైజీలకు ఏర్పాటుకి కావాల్సినటువంటి మొత్తం వస్తాయి. దానితో పాటు ర్యాంకుల వైజ్ కమిషన్ కూడా ఉందండి, అంటే లెవెల్ వైజ్ కమిషన్ కూడా ఉంది. లెవెల్ వైజ్ అంటే స్టార్టర్ ర్యాంక్ ఎంత కమిషన్ వస్తుంది మన కింద ఫ్రాంచైజ్ తీసుకుంటే, అలా ర్యాంక్ వైజ్ కమిషన్ కూడా ఉంది. ఇక నెక్స్ట్ దీనికి సపరేట్ వీడియో చేస్తాండి, ఆ ఫ్రాంచైజ్ మాడ్యూల్ ఏంటి అనేది సపరేట్ వీడియో చేస్తా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రివార్డ్ అండ్ అచీవ్మెంట్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 1 టైం అండి, అంటే ఫ్రాంచైజ్ కి రివార్డ్ ఏమి ఇస్తారు అనేది ఇక్కడ ఉంది. 1 టైం 1,550 రూపాయలు. ఇక రెండో లెవెల్లో 1 టైం 850 రూపాయలు. ఇలా మనకి ఇవ్వటం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను క్లియర్ కట్ గా ఒక్కొక్క ఇన్కమ్ గురించి ఒక్కొక్క వీడియో వస్తుంది. ఇక నెక్స్ట్ ఏఆర్డివి ఈకామ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం. మినిమం ఏజ్ అనేది 18+ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ దానికి ఎలాంటి ఛార్జీ లేదు. కాకపోతే ప్యాకేజ్ అనేది యాక్టివ్ చేసుకోవాలంటే 1,313 రూపాయల, 1,650 రూపాయల, 1,770 రూపాయలు అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. 1 మొబైల్ 1 జీమెయిల్ ఐడి, ఒక ఐడి మాత్రమే ఉంటుంది. విత్డ్రాల్ లిమిట్ వచ్చేసరికి డైలీ 500 రూపాయల నుంచి 9,999 రూపాయల వరకు విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇంకా పే అవుట్ డేస్ వచ్చేసరికి మండే టు ఫ్రైడే మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. విత్డ్రాల్ ఛార్జెస్ 15% అండి, యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం. ఐడి వ్యాలిడిటీ వచ్చేసరికి లైఫ్ టైం, ఒక ప్యాకేజ్ తీసుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇక్కడ సండే నో టాస్క్ నో పే అవుట్ అండి. సండే అనే దానికి మనకి యాడ్లు చూడటానికి ఏమి ఉండదు సండేలో. ఇక్కడ వితౌట్ టూ జాయినింగ్ షాపింగ్ ప్రోడక్ట్ అనేది ఎలా ఉండదు అనమాట. 2 జాయినింగ్ చేసుకుంటే ప్రోడక్ట్ షాపింగ్ చేయడానికి ఎలా ఉంటుంది. ఆఫ్టర్ 2 డైరెక్ట్ విత్డ్రాల్ అలౌడ్ అనమాట. మనం విత్డ్రాల్ పెట్టుకోవాలన్నా 2 డైరెక్ట్ కంపల్సరీ. దానితో పాటు 2 డైరెక్ట్లు ఉన్నాయి అనుకోండి, మనకి 2 నెలలు కండిషన్ ఏం లేకుండా విత్డ్రాల్ వస్తాయి. 4 డైరెక్ట్లు వస్తే 4 నెలలు, 10 మంది డైరెక్ట్లు ఉంటే 10 నెలలు. ఇక మనకి ఎవ్రీ మంత్ డైరెక్ట్లు చేసుకుంటూ ఉంటే ఇన్కమ్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు, అంటే విత్డ్రాల్ తీసుకుంటూ ఉంటుంది ఒక డైరెక్ట్ చేసుకుంటూ ఉంటే. అదే మనం గోల్డ్ ర్యాంక్ అంటే ఎలాంటి కండిషన్ లేకుండా గోల్డ్ ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళకి నో డైరెక్ట్ రిక్వైర్డ్ కండిషన్, ఎలాంటి డైరెక్ట్లు చేసుకోవాలనే కండిషన్ లేకుండా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇదండి ఏఆర్డివి యాడ్స్ ప్లాన్. అది కాకుండా మన కంపెనీ కొత్తగా లాంచ్ చేసినటువంటి ఇంకొక ప్రాజెక్ట్ అండి, ఏఆర్ క్విక్ పే అనేది ఉంది. దీనిలో రీఛార్జెస్ ఉన్నాయి, బిల్ పేమెంట్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఇన్కమ్ కూడా ఉంది. రీఛార్జెస్ ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ చూడండి, డిజిటల్ ఇన్కమ్ వరల్డ్ లో ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, డిటిహెచ్ బిల్, మొబైల్ రీఛార్జ్, లోన్ ఈఎంఐ ఇవన్నీ ఉన్నాయండి. దీనిలో సెల్ఫ్ ఇన్కమ్ వచ్చేసరికి 0.3% ఉంటుంది మనకి సెల్ఫ్ గా. లెవెల్ ఇన్కమ్ వచ్చేసరికి ఫస్ట్ లెవెల్లో 0.2%, సెకండ్ లెవెల్లో 0.15%, థర్డ్ లెవెల్లో 0.1%, ఫోర్త్ లెవెల్లో 0.08%, ఫిఫ్త్ లెవెల్లో 0.07%, ఇక 6వ లెవెల్ 7వ లెవెల్ కలిపి 0.05%. ఇలా ఈ సర్వీసులు ఉపయోగించుకోవడం ద్వారా కమిషన్ ఉంది. ఇక బీవీ బేస్డ్ ప్రాసెస్ అండి. ఇక్కడ ఏంటంటే
సపోజ్ ఒక వ్యక్తి 1000 రూపాయల నుంచి 1,00,000 BV వరకు హోల్డ్ చేసి పెట్టారనుకోండి, సెల్ఫ్ గా 2.6% వస్తుంది. ఇక సెకండ్ 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు బీవీ పాయింట్ పెట్టుకుంటే 3.2% సెల్ఫ్ గా వస్తుంది, అంటే హోల్డ్ చేసుకోవటం అండి. ఇక 10 లక్షల 1,000 నుంచి 1 crore వరకు ఉంది, దానికి 4% ఇస్తారు. అంతేకాదు టీం నుంచి కూడా ఇలా హోల్డ్ చేయడం ద్వారా 75% సెల్ఫ్ గా కమిషన్, వాళ్ళ కమిషన్ లోంచి సెల్ఫ్ గా మనకు వస్తుంది. మనకు వచ్చేటటువంటి కమిషన్ లో 25% లెవెల్ ఇన్కమ్కి వెళ్తుంది. ఫస్ట్ లెవెల్లో 10%, సెకండ్ లెవెల్లో 0.5%, థర్డ్ లెవెల్లో 0.3%, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ 2%, సిక్స్త్ లెవెల్ 2%, సెవెన్ లెవెల్ 1%. ఇలా హోల్డింగ్ డీవీ మీద కూడా ఇది సపరేట్ సబ్జెక్ట్ అండి, దానికి క్లారిటీగా ఒక వీడియో కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ సెల్ఫ్ గార్మెంట్స్, అంటే 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మనం సెల్ఫ్ గార్మెంట్స్ తీసుకోవచ్చు. దానికి 26 రూపీస్ మంత్లీ మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్కూటీ ప్లస్ ఫ్రాంచైజ్. స్కూటీ ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళకు కూడా డైలీ ఇన్కమ్ ఉంది, దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీరు 26 days per month మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక మాల్ బుక్ చేసుకోవడం ద్వారా 10 లక్షల నుంచి పెద్ద మాల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అండి. దానికి మంత్లీ 10 లక్షలు పెట్టుకున్న వాళ్ళకి 40,000 రూపీస్ వస్తాయి. ఇలా మాల్ పెట్టుకున్న వాళ్ళకి ఎవ్రీ మంత్ 40,000 రూపీస్ వాళ్ళు రిటర్న్ ఇస్తూ ఉంటారండి. ఇక నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసరికి పర్సంటేజ్ ప్రకారం ఫస్ట్ లెవెల్ 10%, సెకండ్ లెవెల్ 5%, థర్డ్ లెవెల్ 3%. ఇలా పర్సంటేజ్ ప్రకారం టీమ్ మ్యాక్సిమం ఎంత ఉంటుందో దాన్ని బట్టి మనకి ఇన్కమ్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ ర్యాంక్ అండ్ రివార్డ్. ఈ ఏఆర్ క్విక్ పేలో కూడా ర్యాంక్ అండ్ రివార్డ్స్ ఉన్నాయి. స్టార్టర్ ర్యాంక్ ఇయర్ బడ్స్ అని, బ్రాంజ్ కి స్మార్ట్ వాచ్ ప్లస్ ఇయర్ బడ్స్ అని, ఇలా రకరకాల రాయల్టీ ఇన్కమ్స్, రివార్డ్స్ ఉన్నాయి, గిఫ్ట్లు ఉన్నాయి. ఇక నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రాఫిట్ విత్డ్రాయల్ డిడక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపల్సరీ మనం 1000 BV పెట్టుకుంటేనే ఏఆర్ క్విక్ పేలో వచ్చినటువంటి ఇన్కమ్ ని మనం విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇదండి ప్లాన్ మొత్తం. అర్థమైంది అనుకుంటున్నాను. సెల్ఫ్ గా యాడ్స్ చూస్తూ మనం సంపాదించుకునే అవకాశం ఉంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. హ్యాపీ ఇన్కమ్, హ్యాపీ టీమ్ చేసుకోవచ్చు, శాలరీ ఇన్కమ్ ఉంది. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి తర్వాత వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు.